ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క కృపను బట్టి శిలువ ధ్యాన కాలంలో మరొక ఆదివారమున ప్రభు సన్నిధానమును చేరి దేవాదేవుడైన ప్రభువుని ఆరాధిస్తున్న వారమై ఉన్నాం. సరే, మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 32వ పాట, 32వ పాటలో 3వ చరణము 6వ చరణము పాడుకొని 32వ పాట యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడూ ధ్యానము చేయు మాసతోను సోదరా అనే కీర్తనలో 3వ చరణము 6వ చరణం పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడో ధ్యానము చేయు మాసతోను సోదరా. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడో ధ్యానము చేయు సోదరా. మానా దోషంబో నెడబాపో ఈ సంతాప మరణ వ్యాసంబో చే సోదరా. మానా దోషంబో నెడబాపో ఒళ్ళంతా రక్తమో ముళ్ళకి కిరీటమో తలపై బెట్టిరి సోదరా. ఒళ్ళంతా రక్తమో ముళ్ళకి కిరీటమో తలపై బెట్టిరి సోదరా. ఒకడో బల్లెంబోతో బొడవా నీలో రక్తము గారి చిల్లోలాయను. ఒకడో బల్లెంబోతో బొడవా నీలో రక్తము గారి చిల్లోలాయను సోదరా. మరణమైన పొడో ధరణి వణికెనో గోడి తెరచినిగేనో సోదరా. మరణమైన పొడో ధరణి వణికెనో గోడి తెరచినిగేనో సోదరా. ఊరు గిరులో బండల బాధ లాయే సమాధులు తెరువబడెను. ఊరు గిరిలో బండల బాధ లాయే సమాధులు తెరువబడెను. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడో ధ్యానము చేయు మాసతోను సోదరా. మానా దోషంబో నెడా సంబో
చేసోదారా మానా దోషంబో లెడబాపో ఈ సంతాప మరణ వ్యాసంబో చేసోదారా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను ధ్యానించుటకు వచ్చిన వారలారా, ఆయన శిలువలో ఉన్నటువంటి పరిపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైనటువంటి ఆనందమును ప్రభు మనకును మన అంతరంగములకును అనుగ్రహించి తన రాజ్య నివాసులుగా మార్చునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ రోజున క్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తములను అందుకోవాలని ఆశతో వచ్చిన వారమై ఉన్నాం. ఆశ ఉంటే ఆకలి ఉంటుందంట. ఆశ ఉంటే ఆకలి ఉంటుందంట. ఆకలి ఉంటే ఆనందముతో భుజిస్తారంట. అర్థమైందా? బాగా కష్టపడి పని చేసాం, ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది, పని చేయటం వల్ల బాగా ఆకలి అయ్యింది. పని దగ్గర అనుకుంటున్నాం, వెళ్ళంగాల్ని రెడీ అయిపోయింటే బాగుంటుంది, ఇప్పుడు వెళ్దాం, ఎప్పుడు తిందాం అనుకుంటాం. పని అయిపోయింది, హడావుడిగా ఇంట్లో అన్నం రెడీ అయిపోయింది, హడావుడిగా తిందాం అనుకున్నాం. ఇలాగ వెళ్ళేసరికి అలాగనే అన్నీ రెడీగా ఉన్నాయి. ఆకలి బాగా దంచి కొడుతుంది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉండి ఇప్పుడు ఎలా తింటారు? ఏమండి, ఆకలి బాగా దంచి కొడుతుంది, అన్నీ కూడా రెడీగానే ఉండి ఇప్పుడు ఎలా తింటారు? ఆకలి లేనప్పుడన్నా నెమ్మదిగా వచ్చి పని చేసి వచ్చి కాస్త స్నానం చేసి కాస్త మరి 4 వార్తలు 4 ఏదో చూసుకొని నిదానం తిందాంలే అనుకుంటారు, ఆకలి లేకపోతే. ఇప్పుడు ఆకలి మీద వచ్చారు. ఆకలి మీద వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? స్నానం చేయరా, స్నానం తర్వాత ఏం చేయాలా? ఆకలి దంచి కొడుతుంది. ఇప్పుడు తిన్న తర్వాత మిగతా ఏ పనులైనా అని హడావుడిగా ఏం చేస్తా? తినేస్తాం, హడావుడిగా తింటాం ఆకలి ఉంటే. అలాగే ప్రభువునందు ప్రేమలో ఈ రోజున మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలను అందుకోవటానికి మనము కూడా ఎలాగొచ్చాం? ఆకలితో వచ్చాం. ఆకలితో వచ్చారో మరి ఎలాగొచ్చారో నాకు తెలియదులేండి. ఏదైనప్పటికీ ఈ రోజున క్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తములను అందుకోవాలని ఆశతో వచ్చాం కాబట్టి ఆయన శరీరక్తాలు ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సమస్తము కూడా సిద్ధపరిచారు. ఆయన కడిగి రోజు సిద్ధపరచడం వంటి ఆహార పదార్థాలను మనము ఈ రోజున ఆశతో ఆనందముతో అందుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక శరీరక్తములు అనగా ఏమయ్యున్నది? అందుకనే ప్రభు ఈరోజు చెప్పుతున్న మాట ఏంటంటే, లోకాసువార్త 22వ అధ్యాయము, లోకాసువార్త 22వ అధ్యాయములో బహుశా 20వ వచనము.
చాలు. కానీ ఇక్కడ మనం చూస్తే పై వచనం ఉంది, దీన్ని జ్ఞాపకము చేసుకుని. ఎన్ని వచనం? 19వ వచనంలో, 19వ వచనంలో చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకు దీనిని చేయుడే చెప్పాను. కనుక జ్ఞాపకము చేసుకునుట, జ్ఞాపకము చేసుకునుట. మరి దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ఈరోజు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? శరీరమనా, రక్తమనా? ఆయన ఏం జ్ఞాపకం చేసుకోమన్నారు? ఈరోజు మీరు ఏ జ్ఞాపకం చేసుకొని ఈ శరీర రక్తాలు తినడానికి వచ్చారు? ఏం జ్ఞాపకం చేసుకోమన్నారు ఆయన? ఈ శరీరములో ఏముంది? ఈ రక్తములో ఏముంది? శరీరం అనగా, ఈ రక్తం అనగా ఆయన యొక్క ప్రాణము. ఏంటంటే అది ఆయన యొక్క ప్రాణము, లేక క్రీస్తు ప్రభువు యొక్క మరణము. ఆయన శరీరక్తాలు తీసుకున్నప్పుడల్లా కూడా దేనిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కూడా మరి దేనికోసం వచ్చాం? శరీరక్తాలు అనగా ఆయన మరణించిన ద్వారా ఈరోజు ఆయన మనకి ఆహారమైపోయారు. మరణించడం ద్వారా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆయన మరణము? ఎలాంటిది మరణము? అందుకని ఈ రోజున జ్ఞాపకం చేసుకునే మాటలు మరణమును జ్ఞాపకము చేసుకునుట. ఈరోజు మన అంశమే జ్ఞాపకము చేసుకునుట. చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయన మరణము ఈరోజు 2 సంగతులని తెలియజేస్తుంది. ఆయన మరణమే 2 సంగతులని తెలియజేస్తుంది. ఏమిటంటే లూకా సువార్తలోనే 23వ అధ్యాయము 44వ వచనం నుండి మనము చూసినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 44, 45వ వచనంలో మనం చూసినట్లయితే ప్రాణం విడిచెను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణములు విడిచాడు. కనుక కేక వేసినప్పుడు జరిగినటువంటి కార్యములు, దాని ద్వారా, ప్రాణము ద్వారా, ఆయన మరణము ద్వారా ఈరోజు మనకు కలిగేటువంటి ఉపయోగాలు. అందుకని 2 సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఏమిటి 2 సంగతులు అంటే? ఒకటి, ఆయన మరణము ద్వారా జరిగిన కార్యములు. వినండి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? 2 సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన మరణము ద్వారా జరిగిన కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మరణము ద్వారా మనకు కలిగిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైన 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మరణించినప్పుడు జరిగిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మరణించడం ద్వారా మనకు కలిగిన మేలును జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఆ ప్రభు యొక్క సంస్కార బిందులు అందుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన
మరణించినప్పుడు జరిగిన కార్యాలేమిటి? ఆయన గొప్ప శబ్దము కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ ప్రాణం విడిచినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది? ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందంటారు? చూడండి, ఇప్పుడు చదివాం కొన్ని విషయాలు. ఇంకా మీకు ఇప్పుడు చదివాం కొన్ని 23వ అధ్యాయంలో. అలాగే ఇంకా కొన్ని కావాలంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుంచి మనం చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు భూమి వణికెను, బద్దలాయను, తెరబడెను, లేపబడెను. చాలు. ఏం జరిగింది ఆయన చనిపోయినప్పుడు? ఏం జరిగిందండి? ఒకటి, దేశమంతా చీకటి ఆవరించింది, గాఢాంధకారం. ఆయన చనిపోయినప్పుడు అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా చీకటి ఉంది. అందుకని ఆయన మరణించినప్పుడు మనం చదువుకున్నాం, గాఢాంధకారము ఆవరించింది, చీకటి. మరణించడం ద్వారా దేశమంతటా చీకటి కమ్మింది. అనగా సూర్యుడే ఆయన మరి ప్రాణమును చూడలేక, ఆయన మరణ బాధను చూడలేక అదృశ్యం అయిపోయాడట సూర్యుడు, ఆయన ప్రాణమును చూడలేక. ఈరోజు మనము కూడా ఏదో సింపుల్గా ఆయన శరీరక్తాలు అందుకుంటున్నామే, కానీ ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆయన మరణించినప్పుడు సూర్యుడంట అదృశ్యడిపోయాడంట. అంత ఘోరమైన మరణాన్ని ఆయన పొందాడు. కనుక రెండవది చూస్తే, గర్భాలయపు తెర నడిమికి చినిగను, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. ఎందుకు చినిగిపోయింది? దేవాలయం తెర ఎందుకు చినిగిపోయింది? ప్రభునందు ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు కూడా దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. దేవాలయంలో 3 భాగాలు ఉంది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములు అందరూ, పరిశుద్ధ స్థలములు కొందరు. మీకు తెలిసి అన్ని, అందుకని ఎక్కువ చెప్పట్లా. కనుక ఆవరణములో అందరూ, ప్రజలు అందరూ కూడా ఆవరణలో రావచ్చు. రెండవది పరిశుద్ధ స్థలములో కొందరు, అనగా యాజకులు ఉండే స్థలం, యాజకులు ప్రవేశించే స్థలము. అతి పరిశుద్ధ స్థలం ఉంది, అది ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అక్కడికి ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి దేవుని దగ్గరికి. దేవుని సమీపించాలంటే సంవత్సరానికి ఒక మారు, లేక గొర్రెపిల్ల రక్తం చేదబొట్టుకును పాపరిహారం నిమిత్తము ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు మరణమే. మరి ఈరోజు మానవులు పరిశుద్ధ స్థలములో రాలేరు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న వారే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళారు. అందుకని ఈ రోజున పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్య తెర ఉంటుంది. ఆ తెర చినిగిపోయింది. ఇప్పుడు మరి అందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి అందరూ కూడా దేవుని సన్నిధికి చేరవచ్చు, దేవుని సన్నిధికి ప్రవేశించవచ్చు. అందుకని దేవాలయం తెర రెండుగా చీలిపోయింది. తర్వాత మనం చూస్తే భూమి వణికెను, భూమి అనగా భూకంపం కలిగింది, చీకటి వచ్చింది, సూర్యుడే అదృశ్య అయిపోయాడు. తర్వాత దేవాలయం తెర రెండుగా చిరిగిపోయింది. ఆ తర్వాత భూమి వణికింది, భూకంపం వచ్చేసింది. ఆ తర్వాత బండలు బద్దలైపోయినాయి. ఏమండి, భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు బండలన్నీ కూడా బద్దలైపోయినాయి, పగిలిపోయినాయి.
అందుకని తర్వాత చూస్తే సమాధులు తెరబడ్డవి. ఎప్పుడు? ఆయన మరణించినప్పుడు సమాధులు తెరబడ్డవి. చనిపోయిన వారందరూ కూడా మరి సమాధులు తెరబడేసరికి అందులో చనిపోయిన వారందరూ కూడా బయటకు వచ్చారు. అలాగే చివరిగా చూస్తే నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి. సమాధులు తెరబడ్డాయి. సమాధులు తెరబడిన తర్వాత నిద్రించిన వారు అనేక పరిశుద్ధ శరీరాలు బలామని లేచి వచ్చేసారంట. కానీ ఈ రోజున ఆయన మరణించకపోతే ఈ కార్యములన్నీ కూడా జరిగేవి కాదు. ఆ చనిపోయిన ఆత్మలు బ్రతికించబడేవి కాదు. అందుకని ఆయన మరణించి పెద్ద కేక వేశారు. ఆ కేక వేసేసరికి ఈ రోజున ఏమయ్యారు? అన్నీ కూడా సమాధులు తెరబడ్డవి, పరిశుద్ధ శరీరాలు లేపబడి. ఇవన్నీ చూచిన మరి శతాధిపతి ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడని దేవుని మహిమపరిచాడు. ఎవరండి ఆయన? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసేది దేవుని మహిమపరిచాడు శతాధిపతి. 23:47. జరిగిన చూచి ఏం చూశాడు ఆయన? ఏం జరిగింది? ఏమండి, ఏం జరిగింది? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పటి వరకు చెప్పారు. ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది? చెప్పరా? చెప్పాను కదా ఇప్పటి వరకు. కానీ ఏమొచ్చిందండి? చీకటి వచ్చింది, సూర్యుడు అదృశ్యాడు, ఇంకా దేవాలయం తెర చనిపోయింది, ఇంకా భూకంపం వచ్చింది, అయిని. మీరు చెప్పరా? వెనకమాల ఉండేవాళ్ళు, వెనకమాల ఉండేవాళ్ళు చెప్పరా? మా వదిలి ముందు వాళ్ళు చూసుకుంటారా? చెప్పండి. అందరు కూడా నేర్చుకుంటే మంచిది కదా. ఈ రోజున ఆయన శరీరక్తాలు అందుకొని మనం కూడా ఆయన మరణం గురించి ఏమీ తెలియకుండా ఎలాగైనా శరీరక్తాలు అందుకోగలము? రొట్టె రసం తీసుకోగలమే కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రోజున మన బంధువులు ఒకరు చనిపోయారు, జ్ఞాపకార్థం కూడా జరిగించుకోవాలి. మరి వారి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. జ్ఞాపకార్థం కూడా రోజున వారి గురించి ఏం చెబుతాం? జ్ఞాపకార్థం కూడా పెట్టుకున్నాం. అసలు వారు మన బంధువులే, కానీ అసలు వారు ఎవరో మనకు తెలియదు. మన బంధువులే, వారు ఎవరో మనకు తెలియదు, కానీ మన ఇంట్లో జ్ఞాపకార్థం కూడా పెట్టుకున్నాం. ఏం చెప్పుకోవాలి వారి గురించి? మరి మా బంధువులే కానీ వాళ్ళు ఎవరు నాకు తెలియదు అయ్యా, వారు ఎలాంటి వారు నాకు తెలియదు. అంత కడక నీకెందుకు? ఎందుకండి? అందుకని వారి గురించి మన బంధువులు అనుకోండి, వారి గురించి మనకు తెలుసు, తల పోసుకుంటూ ఉంటాం వారి విషయాల గురించి. వారు అది చేశారు, ఇది చేశారు, వారు ఉండంగా మమ్మల్ని ఇలా ప్రేమించారు, మాకు ఇవి పెట్టారు, అవి పెట్టారు. అబ్బా, ఏమండి, చనిపోయినా కానీ ఏం చేస్తాం? అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం వారు చేసినండి. అలాగే ఈరోజు మనము కూడా యేసు ప్రభువు మరణం గురించి తెలియకుండా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సరే, అందుకే ఈరోజు శతాధిపతి ఈయన ఎవరు? శతాధిపతి ఈయన ఎవరండి? ఈయన యేసు ప్రభువుని సిలువేసిన వారిలో ఒకరు. ఈ శతాధిపతి బల్లెం తీసుకొని ప్రభు పక్కలో పొడిపించిన వాడు, కనుక ఆయన మరణమంతా కూడా కల్లారా చూచిన వ్యక్తి ఈయన. చూడండి, క్రీస్తు యొక్క మరణాన్ని కల్లారా చూచాడు ఆయన. ఆ చూచిన వ్యక్తి ఈ రోజున మరి ఎప్పుడైతే ఆయన మరణించినప్పుడు ఈ సంఘటనలు జరిగినాయో ఇవి చూచిన ఆయన ఏమన్నాడు? ఆయన ఈ నిజముగా దేవుని. ఈ రోజున శరీరక్తం అందుకునే వారులారా, నీవు నిజముగా దేవుని కుమారుడు నమ్మి ఆయన శరీరక్తాలు తీసుకుంటున్నారా, లేకపోతే నామకార్థంగా వచ్చి తీసుకుంటున్నారా? గమనించండి. ఒక శత్రువు, ఆయన స్నేహితుడు కాదు, యేసుప్రభువారిక మరి దేవాలయకి వెళ్ళేవాడు కాదు, బాప్తిసం తీసుకునేవాడు కాదు. ఒక శత్రువు శ్రమకాల మరణకాలంలో దేవుని మహిమపరిచాడు. ఈ రోజున నీ వలన దేవుని మహిమ ఉన్నదా?
నీ వల్ల దేవునికి మహిమ ఉందా? ఆ శ్రమ కాలంలో దేవుని మహిమపరచగలుగుతున్నావా? గమనించండి. అందుకే ఈరోజు ఒక మరి ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ శతాధిపతి జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరిచాడు. అలాగే రెండవ అంశం మనం చూస్తే, ఒకటి జ్ఞాపకం చేసుకున్నట, రెండవది మనం చూస్తే ఏం చెప్పాను? ఆయన మరణము ద్వారా మనకు కలిగే మేళ్ళు. ఆయన మరణము ద్వారా, మరణించడం ద్వారా జరిగిన కార్యములు చూచాము. ఇప్పుడు మరణించడం ద్వారా కలిగే మేళ్ళు ఏమిటి అని మనం చూస్తే, ఒకటి ఏదేనులో మూయబడిన తలుపులు తెరవబడెను. ఆయన మరణించడం ద్వారా ఏదేనులో ఆదామవలైన వారిని దేవుడు ఏదేను తోటలో పెట్టారు. వారు పాపం చేశారు. వారు పాపం చేసినప్పుడే మరలా వారు ఇక్కడ ఉంటే ఇంకా ఆ పండ్లు తింటారేమో, ఆ పండ్లు వారు తింటారేమోనని చెప్పి దేవుడు ఏం చేశారంటే వారిని ఆ తోటలో నుండి, చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనములు మనం చూస్తే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెను, దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. చాలే చూద్దాం. ఏమండి, ఏ నేల నుండి తీయబడ్డాడో, ఏ తోటలో అయితే వారిని ఉంచారో, ఇప్పుడు వారిని ఏం చేశారు? తోటలో నుండి బయట పంపించేశారు. ఆ తోటలో నుండి బయట పంపించేశారు. మరి బయట పంపించేసి ఆ తోట చుట్టూ దేవదూతలను ఖడ్గజ్వాలలుగా వచ్చారు. 24వ వచనం అది. అప్పుడైనా ఆదాముని వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పో మార్గమును కాచులకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలు నిలవబెట్టెను. ఆనాడు దేవుడు ఏదేను తోటను మూసివేసేశాడు. ఆయన ఏదేను తోటను మూసివేశాడు. ఏదేను తోటలో ఉండగా దేవుడు ఆదాముకి వాగ్దానం కూడా చేశాడు. ఆదాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మరి మీ కొరకు రక్షకుని పంపిస్తానన్నారు. కనుక వారు ఆ తోటలోనే ఆకులని, ఆ చెట్ల ఆకులని వారు మొల చుట్టు కట్టుకున్నారు. కానీ దేవుడే వారి కోసము ఒక గొర్రె చర్మాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఆకులు కాదయ్యా, ఇదిగో నా చర్మాన్ని ఒలిచి మీకు ఇస్తానని కాబట్టి ఈ చర్మాన్ని ధరించుకోండి అనగా ఒక గొర్రె పిల్ల చర్మాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అనగా వీరి కోసము ఏదైనా తోటలోనే దేవుడు ఏమయ్యాడు? గొర్రె పిల్లవలే వధించబడ్డాడు. ఆయన గొర్రె పిల్లవలే ఆయన వధించబడ్డాడు. యేసయ్య వధించబడి ఆ గొర్రె చర్మాల్ని దేవుడు వారికి కప్పాడు. కానీ ఆనాడే దేవుడు వాగ్దానం చేశాడు వారికి, ఇదిగో మీరు బాధపడవద్దు ఆదామా, ఇదిగో మీకోసమే నేనే నా ప్రాణం పెడతాను, మిమ్మల్ని మరలా నేను రక్షించుకుంటాను అని దేవుడి వాగ్దానం చేసేవాడైనాడు ఆ రోజు. కనుక ఆనాడు మొదటి ఆదాము పాపం చేశాడు. తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు మరణము ద్వారా ఈరోజు ఏదేను తోట మరలా తెరబడింది. అందుకని శిలువ మీద దొంగతో ప్రభు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు అని శిలువ మీద దొంగతో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున పరదైస్సు అనగా ఏదేననగా పరదైస్సు అని అర్థము.
ఏదేననగా పరదైసు అని అర్థము. కానీ ఈ రోజున ఆ ఏదైనా తోట మూయబడింది. ఆదాము ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ఏం చేయబడింది? ఏదైనా తోట తలుపులు ద్వారములు తెరబడి. అందుకని ఈ పాపిని ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? ఏదైనా తోటలో తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఏదైనా తోట అనగా పరదైసు, పరలోకాన్ని తీసుకెళ్ళా ఆయన. పరదైసు నేడే నువ్వు నాతో కూడా అని మరణించడం ద్వారా ఏం జరిగింది? మూయబడిన ఏదేను తెరబడింది. రెండవ యొక్క అంశం మనం చూస్తే, రెండవ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే దేవాలయము నాశనము చేయబడుట. దేవాలయము అనగా సొలొమోను నిర్మించినటువంటి ఆ దేవాలయము అపవిత్రమైపోయింది. సొలొమోను నిర్మించిన దేవాలయము మహా పరిశుద్ధముగా నిర్మించారు కనుక దేవాలయం యొక్క సొగసును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యాజకులే ఆ యొక్క మహిమను చూడలేకపోయారు. అటువంటి సుందరమైన దేవాలయాన్ని మరి నిర్మించాడు సొలొమోను గారు. కానీ మరి ఆ దేవాలయాన్ని అనేకులు అపవిత్రం చేస్తే. అందుకని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనములు మనం చూసినట్లయితే ఇంకా మనం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం మరొకసారి చదువుదాం. యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? యోధావారే నా దృష్టికి ఆ చెడుక్రియలు చేస్తున్నారు. నా నామమున పెట్టబడిన మందిరమే ఏ వస్తువుల్ని ఉంచి దేవాలయాన్ని అపరిశుద్ధం చేశారు. దేవాలయాన్ని అపరిశుద్ధం చేశారు, పాడు చేసేసారు. అందుకని ఇంకా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములు 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 7, 8 వచనములు కూడా మనం చూద్దాము. దేవాలయమును అపవిత్రపరచుట. 2వ దినవృత్తాంతములు 33, 7, 8. కనుక మనం చూస్తే సొలొమోను గారు ఎలాగ దీన్ని నిర్మించారు, దానిని మరి యూదులైన వారే అపవిత్రం చేసేసారు. అలాగే రాజులైన వారు కూడా ఏం చేశారంటే మరి యోధా రాజులైన వారే ఈ దేవాలయంలోనికి హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా దేవాలయాన్ని అంతకుముందు యెజబెల్ రాణి అహాబు రాజే దేవాలయాన్ని పాడు చేశారు. దేవాలయాన్ని పాడు చేస్తే హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో ఈ దేవాలయాన్ని మరలా బాగు చేశాడు. తర్వాత ఆయన కొడుకు మనస్సే వచ్చాడు. ఆయన కొడుకు మనస్సే వచ్చి మరలా ఈ దేవాలయంలోకి విగ్రహాలు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. అందుకని ఇలా అపవిత్రమైన దేవాలయమే చిట్ట చివరికి ఎలాగైందండి? దొంగల గుహగా మారిపోయింది దేవాలయం. ఎలా మారిందండి? యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఈ దేవాలయానికి యేసు ప్రభువు వారు వెళ్ళారు అక్కడికి. అది ఎల్లప్పుడూ దేవాలయ పరిస్థితి ఎలాగుంది చూడండి. 2:14 ఎడ్లను కనుక ఎలా చేశారు? నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. దేవాలయ పరిస్థితి ఎలాగుంది? బాగా అపవిత్రం చేయబడింది దేవాలయము, పాడైపోయింది దేవాలయము.
నా తండ్రి ఇల్లు వ్యాపార పిడిలుగా మార్చేశారు, దొంగలుగా మార్చేశారు. కానీ దేవాలయం ఏమైపోయిందండి? పాడైపోయింది. అందుకని యేసుప్రభువు వారే అంటున్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను కడతాను. అందుకని యేసుప్రభువు వారు మట్ల ఆదివారం తర్వాత ఆయన దేవాలయానికి వెళ్ళి రోకలు అమ్మేవారిని, గొవ్వలు అమ్మేవారిని, రోకలు మార్చేవారిని వారందరూ కూడా పారదోలు వేసి దేవాలయాన్ని శుద్ధి చేశారు. కానీ ఇక్కడ ఈ శిలువ మరణము ద్వారా ఏం చేయబడింది? ఆ దేవాలయంలో తెర 2గా చీలిపోయింది. దేవాలయంలో తెర 2గా చీలిపోయింది. అనగా అపవిత్రమైన దేవాలయంలోనికి పరిశుద్ధుడైనటువంటి విశ్వాసి నేరుగా ప్రవేశించే భాగ్యమును ఈ క్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు అనుగ్రహించిన వారైన ఈ రోజున మన హృదయాలకు కూడా అపవిత్రమైపోయిన శరీరక్తాల ద్వారా ఆయన యొక్క మరణం ద్వారా ఈ రోజున అపవిత్రమైన మన యొక్క హృదయాల దేవాలయాలు కూడా దేవుడు ఏం చేయలేనాడు? చూడండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అందుకని దేవాలయాన్ని శుద్ధి చేసి పాడైన మానవ హృదయాల్లో తిరిగి కట్టుటకు ప్రవేశించి శుద్ధి చేసి దేవాలయంలోనికి విశ్వాసాన్ని చేర్చుకున్నాం. అందుకని ఆయన సన్నిధానములకు చేరుదుము అని పౌలు గారు రాస్తారు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. 3వది, దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసింది ఆయన మరణము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మునుపు దూరస్తులైన మనలను ఇప్పుడు ఆయన సమీపస్తులుగా చేస్తున్నారు. చూడండి, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి నీకును మాకును ఉన్న దేశాన్ని, అనగా విధి రూపకమైన ఆజ్ఞల వల్ల ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి చేడు, అనగా తన శరీరమందు ధర్మశాస్త్రమును కొట్టివేసి మధ్య గోడలు పడగొట్టివేసి మన ఉభయులను కూడా ఏకము చేసింది ఆయన యొక్క మరణము. క్రీస్తు యొక్క మరణము ఏం చేసింది? మరి దేవునికి మనకను ఉన్న అడ్డుగోడ తొలగించి వేసి మనల్ని కూడా ఏం చేసింది? ఏకం చేసింది. ఆయన దేవుడితో కూడా ఏకమయ్యేటికే ఆయన రోజు మరణించాడు. ఆయన మనకు సమాధానకర్తగా ఉండిటికే, సమాధానపరచుటకు ఉభయులను ఏకం చేయుటకు ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు మరణించేట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులు, ఇంకా మనం చూస్తే మన యొక్క అంతరంగంలో ఉన్న పాపము, అపరిశుద్ధత, అపవిత్రత, పాపముతో నిండిన హృదయములను బాగు చేయుటకు ఆయన మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడు? జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దినమున ఏ దినము ఆయన మరణించిన దినము శుక్రవారం. పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడి, ఆ ఓటే క్రీస్తు ప్రభువు యొక్క మరణము. క్రీస్తు ప్రభువు యొక్క మరణము మనం వాడుకుంటాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగో, ఓ క్రీస్తయ మోన్గమో పాపంబు పోవోనా, యేసుండు నాకు మారుగావా, సిల్వ జావాగా, శ్రీయేసు రక్త మే పడో
శ్రావించు నాకుగా. కనుక ఆ ఓటమునికి దొంగ శుద్ధి అయ్యాడు. కనుక ఓట ఒకటి తీయబడింది. ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు మరణించాడండి ఆయన? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా మనం చూడవచ్చు ఆయన ఎందుకు మరణించాడనేది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా మనం చూడవచ్చు ఆయన ఎందుకు మరణించాడు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించడానికి మరణించాడు ఆయన. మన వ్యసనములు వహించడానికి మరణించాడు ఆయన. ఆయనను అవును మన అతిక్రమ క్రియల బట్టి అతడు మరణించాడు. మన దోషం బట్టి నలగొట్టబడ్డాడు, మరణించాడు. శిక్ష ఆయన మీద పడింది. కానీ చూడండి, ఈ రోజున అపవిత్రత, పాపము, అపవిత్రతను పరిహారము చేయడానికి ఆయన మరణించాడు. కానీ ఈ రోజున ఎవరైతే ఆ శిలువను జ్ఞాపకం చేసుకుంటారో, ఆయన మరణము జ్ఞాపకం చేసుకుంటారో, వారిలో ఉన్న పాపము, అపవిత్రత కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిహారము చేస్తున్నాడు. ఆయన పరిహారము చేయించున్నాడు. అలాగనే ఇంకా మనం చూస్తే ఇంకొక విషయంలో అక్కడే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్టయితే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడొచ్చు. కనుక చూడండి, నేను చెప్తాను వినండి. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ సాతాను దేవునికి చూపిస్తుంది. ఆయన ధరించున్న వస్త్రాలు, ఆయన ఉన్న పరిస్థితి అంతా కూడా సాతాను చూపిస్తుంది. ఈరోజు మన గురించి సాతాను కూడా ప్రభుకి ఏం చూపిస్తున్నాడు? మనం ఎలాగున్నాము, మన వస్త్రాలు ఎలాగున్నాయో. ఈరోజు తెల్ల వస్త్రాలు ఉండేలేండి మనకి, కానీ మన అంతరంగ వస్త్రాలు ఎలాగున్నాయో ఇక్కడ సాతానే ప్రభువు చూపిస్తుంది. కనుక భక్తుడు మరి చూస్తున్నాడు, భక్తుడు చెబుతున్నారు. కనుక ఆయన వస్త్రాలు ఎలాగున్నాయంట? మురికి వస్త్రములుగో కలిగి ఉన్నాడంట. మురికి వస్త్రములు కలిగి ఉన్నాడంట. అయితే ఆ భక్తుడు ఏం చేస్తుందంటే, యెహోషువ చూడండి అక్కడ కనుక యెహోషువతో, ఇగో యెహోషువ, నీవే నీ మురికి వస్త్రాలను తీసివేసేయి, నీ మురికి వస్త్రాలను తీసివేసేయి, నీ తెల్లని వస్త్రాలు ధరింపజేస్తా, తెల్లని వస్త్రాలు ధరింపజేస్తా అని ప్రభువు మరి అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ఏం రాయబడుతుంది? సింహాసనం దగ్గర వధించబడిన ఆత్మలు ఉన్నాయంట. ఆ సింహాసనం దగ్గర వధించబడిన ఆత్మలు ఉన్నాయంట అక్కడ. మరి వారు మరి యోహాను గారికి చూపిస్తున్నారు, ఎవరు వీరు, ఎక్కడ వచ్చారు, వీరు ఎందుకు మరి సింహాసనం దగ్గర ఉన్నారు, నమస్కారం చేస్తున్నారు అని అడిగితే ఆయన చెబుతున్నారు, వీరు గొర్రెపిల్ల రక్తము చేత వారి వస్త్రాలను ఉతుక్కున్నవారు. గొర్రెపిల్ల మరణమే ఏం చేస్తుంది? మురికి వస్త్రాలను తెల్లని వస్త్రాలుగా మార్చింది. యేసు ప్రభువు యొక్క మరణము ఏం చేసిందండి? అందుకని కొన్ని వచనాల్లో రాయబడుతుంది, మీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి. మన నీతి ఎలాగుంది? మురికి గుడ్డ వలె ఉన్నవి. కానీ ఈ రోజున క్రీస్తు యొక్క మరణము ద్వారా, నీతిమంతుల యొక్క రక్తము ద్వారా ఈరోజు మనందరం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మార్చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆ నీతిమంతులుగా మారుస్తుంది ఆయన రక్తమే, ఆయన యొక్క ప్రాణమే. అందుకు ఈరోజు
ఇది చెప్పాను ఇప్పటికీ. దేవుడు చేసిన ఆయన మరణము ద్వారా మరి ఈరోజు మనకు చేసిన మేళ్ళు ఒకటేం చెప్పాను? ఏం చెప్పానండి? ఏదేని యొక్క ద్వారములు తెరబడి. రెండవది దేవాలయ ప్రవేశము. మూడవది దూరస్తులైన వారిని ఏకము చేయుట, సమాధానపరచుట. నాలుగవది పాపము అపిత్ర కలిగిన వారిని బాగు చేయుట. ఐదవది మురికి వస్త్రములను తెల్లని వస్త్రాలుగా మార్చుట. చూడండి, ఈ రోజున ఆయనకి వస్త్రం లేకపోయినా, జన్మించినప్పుడు కూడా ఆయనకు వస్త్రాలు లేవు, ఆయనకి పేత వస్త్రాలే చుట్టారు. కానీ ఈ రోజున మన యొక్క పేత వస్త్రాల కొరకు దేవుడు వధించబడి, గొర్రె పిల్లవలే వధించబడి ఆ రక్తము చేత మన వస్త్రాలను కూడా తెలుపు చేసి ఈ రోజున మొదటి ఆదివారం రోజున మనందరం కూడా ఎలా రావాలి? ప్రభుని బల్లకు తెల్ల పావురము లల్లాట్లు వామోతో శోభిల్లో సుందరో. ప్రభుని బల్లకు తెల్ల పావురము లల్లాట్లు శోభామోతో శోభిల్లో సుందరో. ప్రభు సంస్కార పోవిందో. ప్రభునందు ప్రియమైన వారారా, ఈరోజు గమనించండి, ఈరోజు క్రీస్తు మరణమే మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా మార్చేస్తుంది. మన వస్త్రాలను, మీతి వస్త్రాలను, మురికి వస్త్రాలనే ఆయన తెల్లని వస్త్రాలు చేస్తున్నప్పుడు ఆయన శరీరక్తాలు తీసుకోవడానికి ఆ ప్రభు బల దగ్గర మనం ఎలా రావాలి? తెల్లని వస్త్రాలు వేసుకొని పౌరుములే మనం ఎగురుకుంటూ రావాలి. ఎలా రావాలండి? అందుకని సంస్కారానికి తెల్లని వస్త్రాలతో రమ్మని చెప్పేది. అందుకే తెల్లని వస్త్రాలు దేని గుర్తు? ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. తెల్లని వస్త్రాలు ఎందుకంటే ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన మరణం ద్వారా ఏమవుతుంది? మనం మురికి వస్త్రాలు తీసివేసి ఇంకా కలర్ వస్త్రాలు వేసుకొస్తున్నామంటే ఇంకా మనలో ఏం బాలేదు? మురికి పోలా. ఏం బాలేదండి? ఇక మురికి పోలా. కానీ ఆయన మరణించినా నీ మురికి పోకపోతే నీ జీవితం ఎల్లప్పుడూ కూడా మురికే. అందుకని బహిరంగము కూడా మన జీవితాల్లో ప్రభు సన్నిధానములు ఎలా కనపరచుకోవాలి? తెల్లని వస్త్రాలతో పౌరాల్లాగా ఆయన సన్నిధికి, ఆయన బల్ల దగ్గరికి. సరే, తర్వాత మనం చూస్తే ఆరవది, చెరలో ఉన్న ఆత్మలను రక్షించుటకు ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇంకోటి, చెరలో ఉన్న ఆత్మలను రక్షించడానికి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలు చూస్తే ముగించేస్తున్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలు. అనగా నోవా కాలములో నుండి ఎంతమంది అయితే మారకుండా, రక్షణ పొందకుండా చనిపోయారు, ఆ చనిపోయిన ఆత్మలే చెరలో ఉన్నవి. అనగా పాతాళములు 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శర, 2 పరదైసు, ఏడేసు. ఒకటి శర, రెండవది హేడేసు, 3 నరకం, పాతాళం. ఏమండి? 3 పాతాళం. కనుక మారు మనస్సు లేనటువంటి వారందరూ కూడా ఎక్కడ ఉంటారంటే చెరలో ఉంటారు. చెర అనగా అది చెరసాల, జైలు. మారు మనసు పొందిన వారిని కూడా దేవుడు ఆ చెరలో వేస్తారు. ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరి రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా ప్రభువుని ఎరుగక జీవించి చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆ చెరలో ఉండి బాధపడతా ఉంటారు. అందుకని ఆ చెరలో ఉన్న వారి దగ్గరికి యేసు ప్రభువారే
తన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారిని సువార్త ప్రకటించి వారిని బ్రతికించాడు. అందుకని యేసుప్రభువు వారు మరణించినప్పుడు చనిపోయినటువంటి సమాధులు తెరబడినవి, చనిపోయిన పరిశుద్ధుల యొక్క శరీరములు లేపబడ్డవని రాయబడింది. అలాగే యేసుప్రభువు వారు మరణించడం ద్వారా చెరలోకి వెళ్ళిపోయి ఆ చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించి ఆ చెరను చెరగా కొనిపోయాడు. అందుకని ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన బంధువులు ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ చెరలో. కనుక ప్రభువా ఆ చెరలో ఉన్న వారిని వారికి కూడా సువార్త ప్రకటించి వారికి మారు మనస్సు కలుగు చేయ ప్రభువా. రేపు లేచి వస్తారు, అంత్యదిన ముందున అందరూ కూడా లేపబడతారు. మనకంటే ముందుగా లేపడతారు వారు. ఒకవేళ మన అప్పటి వారు సజీవులుగా ఉంటే వారందరూ కూడా మొదటి లేపడతారు. వారందరూ లేపడిన తర్వాత అప్పుడు సజీవులై మనము రెప్పబాటులో మార్పు చెందుతాం. కానీ యేసుప్రభువు వారు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పూర్వీకుల మరణాలు కూడా వారు చచ్చిపోయారు. ఎక్కడున్నారు వారు? పరలోకంలో ఉన్నారు అనుకుంటాం. హాయిగా పరలోకానికి వెళ్ళిపోయారు, హాయిగా దేవుడి సన్నిధిలో ఉన్నారు అనుకుంటాం. తప్పు తప్పు. ఏమండి? ఎందుకని ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? వారు తమ విశ్రాంతి పొందుతున్నారు, కానీ వారి వారి క్రియల చొప్పున ఫలములు ఉంటాయి. ఏమిటి? భూలోకములో నీ క్రియలలో ఈ రోజున నీవు నేను కూడా ఆ శరీరక్తల తీసుకొని మనమందరం కూడా గమనించాలి. నీ క్రియలు బట్టి పరలోకమా నరకం అనేది డిసైడ్ అవుతుంది. భూలోకములో పాస్టర్ గారి కోసం వల్ల చుట్టలో బీడీలు మానేస్తాం, పాస్టర్ గారు చూస్తున్నాడని ఆదివారం బయటికి వెళ్ళిపోయి నానా కతంగాలు చేస్తామంటాం. ఏమండి? నీ క్రియలు నేను ఎరుగుదును. వాక్యం చెప్పుకున్నాం, నీ క్రియలు నేను ఎరుగుదును. పాస్టర్ గారు తెలియపోవచ్చు, కానీ ఎవరు తెలిసింది? దేవుని తెలిసింది. నీ క్రియలు, నువ్వే క్రియలు చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అంతా చెట్ట ఆయనకి తెలుసు. నా దేవుడికి నాకేం తెలియదులే, ఆయన పరగడుపున మన నీళ్ళు పొక్కులించి పారబోసినట్టు ఉంటుంది మనకి పాపం అంటే. ఏమండి? ఏమీ తెలియని వారుగా ఉంటాం. కానీ జాగ్రత్త, వారి వారి క్రియలు వారి వెంట, వారి క్రియలు వారి వెంట. భూలోకంలో వారు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారు, వారి బ్రతుకు ఎలా ఉంది, ఈరోజు కూడా నీవు నేను కూడా గమనించాలి. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. ఈ రోజున నీ క్రియలు అలాగని మరి గమనించండి. ఈరోజు యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక అనేకులైన వారిని చెరలోబల వారి ఆత్మలను రక్షించడానికి యేసుప్రభు వారు మరి ఆత్మస్వరూపిగా వెళ్ళి వారి కొరకు ప్రకటించి లేచి వచ్చారు. చివరిగా మనం చూస్తే క్షయమైన వారిని అక్షయునిగా మార్చుడికి ఆయన మరణించాడు. క్షయమైన వారిని అక్షయమైన వారిగా మార్చుటకు ఆయన మరి మరణించాడు. ఆయన అనగా ఈ శరీరము పాడైపోతుంది, బట్టి మన్నైపోతుంది. ఆత్మ తను ఏర్పాటు చేసిన దేవుని దగ్గరికి చేరుతుంది. ఏమిటి? శరీరం ఏంటి? మట్టి. కానీ మట్టి శరీరము ఇది కుళ్ళిపోతుంది, నశించిపోతుంది. కానీ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, అందుకనే పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 15వ అధ్యాయము 42వ వచనం చూస్తే ముగించేస్తున్న చివరి లాంటిది. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము. అక్షయ దేహము దాల్చితే నీవు ఆనందముందుమే, అక్షయ దేహము దాల్చితే నీవు ఆనందముందుమే, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి. సాధ్విల. కానీ ఇక్కడ ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ క్షయమైనది ఏం కావాలంట? అక్షయమైన దానిగా ధరిస్తుంది. అది యేసుప్రభువు వారు చెబుతున్నారు. చెప్పిన మాట ఏంటంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నది. కాబట్టి ఈ అక్షయత ధరించుకున్న ఈ శరీరముతో ప్రభు ఏమన్నాడంటే, ఓ మరణమా ఎక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడ, మరణ పొమ్ముల్లో విరిచాడు ఆయన. కనుక ఏమి చేశాడు ఆయన? అనగా ఈ శరీరాన్ని, అందుకని యేసుప్రభువు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు నేను చెప్తాను. కానీ ఈ రోజున ఈ శరీరం నుండి ఏముందో? శుక్రవారం రోజు గాయాలండి. ఈ శరీరం నుండి ఏమున్నాయి?
రక్తం ఉంది. అలాగే ఈ ఒకటి శరీరానికి గాయాలు, రక్తం ఉంది. ఆత్మకు నిందలు, అవమానములు ఎల్లి ఉన్నాయి. కానీ సమాధి చేయబడ్డాడు. అనగా గోధుమ గింజ భూమిలో పడింది, అది కుళ్ళిపోయింది. 3 రోజుల గోధుమ గింజ ఏమవుతుంది? తెల్లగించి వచ్చినట్లుగా యేసుప్రభువారు కూడా తన శరీరాన్ని ఏం చేశాడు? మార్పు చెంది పునరుద్ధానం రోజున ఆయన మహిమ శరీరంతో లేచి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి? మహిమ శరీరంతో లేచాడు. కానీ ఈ రోజున ఆయన మరణము ఈ రోజున నిన్ను కూడా మహిమ గల శరీరముగా, అక్షయ దేహము కలిగిన మార్చుడికి యేసుప్రభువు వారు మరణించాడు. ఆయన శరీరం అంతా కూడా నలకొట్టబడింది. ఎందుకంటే ఆయన మరణం ద్వారా ఈరోజు నీకు నాకేముంది? అక్షయ దేహము ధరింపచుటికి ఆయన మరణించాడు. అందుకే ఈ రోజున ప్రభువుని పిల్లరా, ఆయన మరణము ద్వారా దైవజ్ఞులు దేవదాస్ గారు అన్నారు, ఆయన మరణం ద్వారా కృపాసింహాసనము స్థాపించబడింది అన్నారు. ఆయన మరణం ద్వారా కృపాసింహాసనము స్థాపించబడింది అన్నారు. అందుకని ఎప్పుడైతే యేసుప్రభువు మరణించారంట, మరణించిన వెంటనే మరి కృపా సత్యములంట ఒకటి ముద్దు పెట్టుకున్నట్టుగా ఆ ప్రభువుని, ఈ కృపా సత్యములు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాయంట ఆయన మరణించేసరికి. కానీ ఈ రోజున ప్రభువుని పిల్లరా, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మరణంలో ఏమన్నది? ఆ మరణించినప్పుడు జరిగిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఈ రోజున వాక్యం వినకుండా ఆయన శరీరక్తాలు ఎలా అందుకుంటారండి? గమనించండి. ఈ రోజున ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణించడం ద్వారా మనకి ఎన్నో మేలు చేశారు. ఏం మేలు చేశారు? అవన్నీ కూడా తలంచుకొని ఈ రోజున నాకు ఎందుకులండి కలిగి ఎల్లు కూడా తలంచుకొని ఆయన దగ్గర రావాలి. అప్పుడు ఆయన మరణంలో ఉన్న విలువ దేవుడు మనకిస్తాడు. ఈ రోజున నీ కొరకు మరణించినప్పుడు ఆయన కేక వేశాడు. ఈ రోజున ప్రభువునందు ప్రేమిలారా, నీ జీవితాన్ని నన్ను కూడా మార్చడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించడం ద్వారా ఇన్ని వేడుకరమైన సంగతులు తెలియజేశాడు. అందుకే ఈరోజు ప్రభు సన్నిధానం చేరి ఆయన మరణ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధానంకి వచ్చి సంపూర్ణంగా ఆయన ఇచ్చే మేలులు పొందగల భాగ్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుల దేవానికి స్తోత్రం. ఆయన ఈరోజు ప్రభు ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశీర్వదించండి. నిజమే నాయన, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున నీ మరణమే నీ శరీరమును రక్తము నాయన కనుక ప్రభా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నా ప్రభా. కానీ ఈరోజు మరణములు, నువ్వు మరణము ద్వారా జరిగించిన కార్యములు 1, 2 నీ మరణము ద్వారా మాకు కలిగించి మేళ్ళు మేము నేర్చుకున్నాం ప్రభయ్యా. అయ్యా, మరణించినప్పుడు ఏం జరిగిందో చూచాం అయ్యా. మరణించడం ద్వారా ఈరోజు మాకు ఈ మేలు చేసావో నేర్చుకున్నాం ప్రభా. కనుక ఆయన మేము నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు తండ్రి, ఇదిగో మాకు ఆయన ఏదేను ద్వారాలు తెరిచినట్లుగా ఇది మా కొరకు కూడా ఆ దొంగకు ఇదిగో పరదైస్సుని ద్వారం తెరిచావునైనా. ఈరోజునైనా నీ మరణం ద్వారా నాకు కూడా తండ్రి నీ పరలోక ద్వారము తెరవమని అడుగుతుంది దేవా. అయ్యా, నీ మరణము ద్వారా దేవాలయంతో చిరిగిపోయినట్లుగా దేవా, ఈరోజు నీకు నాకు మధ్య ఉన్న ఈ పాపమని అడ్డుకోవడం ప్రభా తొలగించి వేసి అయ్యా నీతో ఏకమయ్యే భాగ్యం దయచేయండి అయ్యా. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు నాయన నాలో నా అపవిత్రత పాపము బాగు చేసిరా తండ్రి, నన్ను నాయన పరిశుద్ధునిగా మార్చడానికి మరణించావు దేవా. పరిశుద్ధమైన దేవా, ఈరోజు నా తండ్రి మురికి వస్త్రాలు తీసివేసి తెల్లని వస్త్రాలు ఇవ్వటానికి మరణించావు నాయన. పరిశుద్ధమైన దేవా, ఈరోజు నాయన ఇంకా నా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి, నా తండ్రి చెరలో ఉన్న వారిని కూడా రక్షించడానికే నువ్వు మరణించావు నాయన. ఈరోజు ప్రభా నేను ఏ చెరలో ఉన్నాను, నన్ను కూడా రక్షించు నాయనని నీ సన్నిధిలో వేడుకుంటానమయ్యా. చివరిగా నాయన ఏక మలిన శరీరములు, ఈ పాడైపోయే శరీరాలతో నీ దగ్గర రాలేము. అందుకే ఈరోజు నాయన మేము నశించపోకున్నట్టుకే ఈ దేహాలను అక్షయమైన దేహాలు మార్చడానికి, మహిమగల దేహాలు మార్చడానికి నీ శరీరక్తాలు మాకు ఇస్తున్నావు నాయన. అయ్యా, నీ శరీరక్తాల ద్వారా ప్రభా, నీ మరణం ద్వారా ప్రభయ్యా ఈరోజు ప్రభయ్యా మా యొక్క దేహాలు కూడా మహిమగల అక్షయ దేహముగా మార్చుకుని ప్రభా మేఘమెక్కల స్థితి మా అందరూ దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ మరణాత.